ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఏ మొబైల్ కొనొద్దు అని వీడియో చేసినప్పుడు చాలామంది అడిగింది ఏంటి అంటే 15,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనేది అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. 15,000 లో బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఇక మనం అక్కడ నుంచి డబ్బులు గ్యాదర్ చేసి చాలా కష్టంగా ఆ మొబైల్ కొనుక్కుంటూ ఉంటాం. సో అటువంటి టైంలో ఏదైనా ఒక రాంగ్ మొబైల్ కొనుక్కున్నాం అనుకోండి, దాని తర్వాత బాధపడాల్సి వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆఫ్లైన్లో నుంచి కూడా మొబైల్స్ కొనేస్తూ ఉంటారు, లేకపోతే తెలియక ఏదో ఒక బ్లైండ్గా మొబైల్ కూడా కొనేస్తూ ఉంటారు. ఇలా బ్లైండ్గా కొనడం వల్ల ఏం జరుగుద్ది అని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రియల్మీ వాళ్ళు రీసెంట్గా రియల్మీ 14X అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. దానిలో IP69 రేటింగ్ ఉంది. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే మొబైల్ అనేది నీళ్ళలో పడ్డా కూడా పాడైపోదు, మొబైల్ అనేది బాగుంటుంది, 15,000 లోపే వస్తుంది అని చెప్పేసి కొనేస్తారు. కాకపోతే దీనిలో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది HD+ డిస్ప్లే మాత్రమే. అంటే మనం దీనిలో వీడియోస్ చూసేటప్పుడు లేకపోతే డిస్ప్లే లేదని యూజ్ చేసేటప్పుడు మనకు ఫుల్ HD ఎక్స్పీరియన్స్ రాదు, చాలా లో క్వాలిటీ అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది 15,000 లో బడ్జెట్లో మొబైల్ కొనుక్కుంటున్నారు అని అంటే ఇక గేమింగ్ చేయడానికో దానికో దీనికో కాదు, కానీ ఎక్కువ మల్టీమీడియా కన్సంప్షన్ కోసం కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడైతే మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి మీరు కూడా ఇలానే రాంగ్ మొబైల్ కొనుక్కొని మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అనే దాని గురించే ఈ వీడియో అన్నట్టు. దీనిలో మళ్ళీ మనం 15,000 బడ్జెట్లో కొన్ని కెమెరా సెంట్రిక్ మొబైల్ దొరుకుతాయి, కొన్ని పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ దొరుకుతాయి, కొన్ని ఆల్రౌండర్ మొబైల్ దొరుకుతాయి, కొన్ని బ్యాటరీ బ్యాకప్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండే మొబైల్స్ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. దీనిలో నుంచి మీరు ఏదైనా ఒకటి కొనుక్కోవచ్చు మీ అవసరాన్ని బట్టి. సో దీనిలో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ వాళ్ళ CMF Phone 1 అని ఉంటుంది. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా నాకు అనిపిస్తుంటుంది. దానికి రీజన్ ఏంటి అని అంటే దీనిలో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుండడంతో పాటు మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. 12-13 వేల ప్రైస్ సెగ్మెంట్లో నాకైతే దీనికి మించి మొబైల్ అనేది కనిపించలేదు. కాకపోతే దీనిలో అంటే ఈ మొబైల్ కొనుక్కున్నప్పుడు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఒకవేళ మీరు బ్యాక్ కేస్ మార్చాలనుకోండి, దాన్ని కూడా మార్చుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అది నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు, కానీ మొబైల్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు ఈ 12-13 వేల ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం బాగా అనిపించింది. 12-13 అని ఎందుకు అంటున్నానంటే ఒక 1,000 రూపాయలు అటు ఇటు అవుతూ ఉంటుంది కాబట్టి ఇక 13,000 అట్లా అయితే వేసుకోండి. దీంతో పాటు 15,000 లో బడ్జెట్లో మొబైల్ కొనుక్కుంటున్నామంటే నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి, వీటిని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మినిమం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండాలి. దాని తర్వాత AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి 5 lakhsకి పై ఉండే విధంగా చూసుకోండి. ప్లస్ AMOLED డిస్ప్లే ఉండాలి. సో ఈ 3 క్వాలిటీస్ అయితే మినిమం అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక కొన్నిట్లలో మనకు 45 వాట్ ఛార్జర్ ఇస్తారు, ఇంతకుముందు చెప్పినట్టు IP రేటింగ్ ఇస్తారు. అవన్నీ నాకు సెకండరీ, కానీ ఫస్ట్ అయితే ఈ 3 పాయింట్లు అయితే చూసుకోండి. దీని తర్వాత నాకు సాఫ్ట్వేర్ తోటి సంబంధం లేదు, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు రియల్మీ వాళ్ళ రియల్మీ నార్జో 70 టర్బో అని చెప్పేసి ఒక మొబైల్ చూసారు, దీన్ని కొనుక్కోవచ్చు. MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. దీనిలో గేమింగ్ మీరు సూపర్గా చేయొచ్చు. అంటే నేను చెప్పే 15,000 బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. దీని తర్వాత బ్రైట్నెస్ 2000 nits బ్రైట్నెస్ ఇచ్చారు కాబట్టి మీకు డిస్ప్లే అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు స్టోరేజ్ టైప్ UFS 3.1 ఇచ్చారు. జనరల్గా తక్కువ ప్రైజింగ్ బడ్జెట్లో ఇవన్నీ ఇవ్వరు, కాకపోతే వీళ్ళు ఇచ్చారు. అయితే దీనిలో కెమెరా అనేది అంత సూపర్ గేమ్ ఉండదు, నార్మల్ యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇంతకుముందు CMF 1 చెప్పాను చూసారా, అంత బాగా ఏముండదు. బ్లోట్వేర్స్, యాడ్స్ అవి వస్తూ ఉంటాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఒక మొబైల్ కావాలి అంటే ఈ 2 మొబైల్స్లో ఒకదాన్ని తీసుకోవచ్చు. దీని తర్వాత సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో పాటు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, 15,000 బడ్జెట్లో కావాలి అనుకుంటే Samsung M35 తీసుకోవచ్చు. అయితే ఇది లాంచ్ అయినప్పుడు ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడు 15,000 లోపు దొరుకుతుంది. 15,000 లోపు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కొనుక్కోండి. 15,000 కంటే ఎక్కువ అయితే వేస్ట్. ఎందుకంటే ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ అనేది సూపర్ గేమ్ ఉండదు, కాకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా తక్కువ ప్రైజింగ్లో మనకు OS సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు OS సపోర్ట్ అనేది ఇంత తక్కువ బడ్జెట్లో ప్రొవైడ్ చేయరు, కాకపోతే దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 6000 mAh బ్యాటరీ ఇచ్చిన కారణంగా మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, డిస్ప్లే అనేది బాగుంటుంది. ఇవన్నీ దీని ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ ఏంటి అంటే బాక్స్లో ఛార్జర్ ఉండదు, ప్లస్ మొబైల్ అనేది బండ్ ఉంటుంది. సో మరి అది పక్క పెట్టేస్తే మొబైల్ అనేది సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా కూడా 1 UI ఇచ్చారు కాబట్టి బాగుంటుంది. సో మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, కెమెరా పరంగా మొబైల్ కావాలి అంటే Samsung M35 తీసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని మొబైల్స్ ఉంటాయి, ఎలా అంటే ఆల్రౌండర్ మొబైల్స్ ఉంటాయి అన్నట్టు. దీనిలో అన్ని కొన్ని ఉంటాయి. అంటే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది, మొబైల్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది, బాగానే అని చెప్తున్నాను చూసారా. సో అలా అన్నట్టు. సో దానికోసం మీరు Realme P1 తీసుకోవచ్చు. ఈ మొబైల్లో మనకు పర్ఫార్మెన్స్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు బాగుంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, AMOLED డిస్ప్లే ఇచ్చారు, UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది, MediaTek Dimensity 7050 ప్రాసెసర్ ఉంది. సో మరి దీని కారణంగా ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అంటారు చూసారా, సో అది అన్నట్టు 13,000 ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని తీసుకోవచ్చు. అలా కాకుండా నా బడ్జెట్ అనేది మరీ తక్కువ, నేను 10,000కి తక్కువ వద్దు, 15,000కి ఎక్కువ వద్దు, 10,000 దగ్గరలో చెప్పు అని అంటే దానికోసం మీరు పోకో వాళ్ళ X6 Neo అని చెప్పేసి మొబైల్ ఉంటుంది, దీన్ని కొనుక్కోవచ్చు. దీనిలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, కాకపోతే ట్విస్ట్ ఉంటుంది, చెప్తాను దాని గురించి. దీంతో పాటు దీనిలో మనకు AMOLED డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది,
సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే 11,000కే దొరుకుద్ది. సో మరి మీ బడ్జెట్ అనేది బాగా టైట్ ఉండి 11,000కే కావాలి అనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. అయితే దీనిలో 108 మెగాపిక్సెల్ అన్నారు కదా అని చెప్పేసి మనకు సామ్సంగ్ మొబైల్స్లో ఇచ్చిన 108 మెగాపిక్సెల్ క్యాప్చర్ చేయవు ఈ ఫొటోస్. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఓన్లీ మెగాపిక్సెల్ ఒకటే మ్యాటర్ కాదు, దానిలో ఉండే ఐఎస్పీస్, ఇమేజ్ ప్రాసెసింగ్, ప్రాసెసర్, ఇంకా చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ ఈ 108 మెగాపిక్సెల్ అనేది ఓన్లీ నెంబర్ మాత్రమే. దీంతో మనకు యావరేజ్ ఫొటోస్ వస్తాయి. సో మరి ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీరు ఈ బడ్జెటే కాకుండా ఇంకా ఏ బడ్జెట్లో మొబైల్ సజెషన్ కావాలనుకుంటున్నారో దానికి కామెంట్లో రాస్తే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. దీంతో పాటు వీటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, లేదా మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ మొబైల్స్ అనేవి అప్పుడప్పుడు చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. సో అవి మీకు తెలియాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దీంతో పాటు వేరే ప్రోడక్ట్స్ కూడా నేను అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ నుంచి కొనుక్కొని మీరు డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.